థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడడానికి బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌడ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ వీరంకి గురుమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. శాంతి భద్రతల అనే అంశం మీద ఈ విషయాన్ని ప్రతిపాదించేటువంటి అవకాశం కల్పించినటువంటి నా అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ తరాల నాయకుడు యువకరటం నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి సంక్షేమం ఉంటుంది, అక్కడ పారిశ్రామిక రంగం ఉంటుంది, అక్కడ వ్యాపార రంగం ఉంటుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా శాంతి భద్రత అనేవి ప్రజాస్వామ్య దేశంలో చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనందరికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ రాకమునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో మత కలహాలు ఉండేవి, రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది, బెజవాడి లాంటి ప్రాంతంలో రౌడీజాలు ఉండేవి. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో మత కల్లోలాన్ని అరికట్టినటువంటిది నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు మత కలహాలని నామరూపం లేకుండా చేశారు. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హైదరాబాద్ మహానగరాన్ని రూపురేఖలు మార్చి ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, విమానాశ్రయం కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆదాయంలో 50% హైదరాబాద్కు వస్తూ ఉందంటే దాన్ని మహానగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో పెట్టినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పట్టుకున్నా కూడా, ఎక్కడదంటే ఈ దేశంలో ఏ ప్రాంతంలో పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ల్యాండు, శాండు, వైను, మైను దోపిడీ చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసు, ఇవాళ రాయలసీమ ఏదైతే ఉందో రక్తం పారినటువంటి రాయలసీమలో సాగునీటిని పారించి కత్తి పట్టిన చేతులతో కలం పట్టించి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామికరణగా ఉరకలేయించి రాయలసీమను రతనాల సీమగా చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి భద్రతలు ఎప్పుడు కూడా ఏనాడు పరిపాలన చేసినా శాంతి భద్రతలు అదుపులో ఉండే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటిది మనం చూసాం. అదే ఎమ్మెల్సీ జైల్లోంచి బయటకు వస్తే ఊరేగించిన సంగతి మనం చూసాం. కానీ 14-19 మధ్యన ఒక వ్యక్తి మరి అత్యాచారం చేస్తే అదే వ్యక్తి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి ఈ అత్యాచారం చేశాను, నన్ను ఏం చేస్తారని వణికిపోయి ఇవాళ అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఇవాళ ఒక్కటే విషయం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే ఈ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్య ద్వారానే ఈ సమాజం మారిద్దని చెప్పి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల పెట్టారు, 3 కిలోమీటర్లకు యూపీ పాఠశాల పెట్టారు, 5 కిలోమీటర్లకు జిల్లా పరిషత్ పాఠశాల పెట్టారు, నియోజకవర్గంలో ఒక ఐటీఐ, ఒక పాలిటెక్నికల్, డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా విద్య వైపు మళ్లించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి 2686 మందిని హత్య చేయించారు. అందులో మన బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో తోట చంద్రయ్య ఒక తెలుగుదేశం నాయకుడిగా ఆ పల్నాడులో తిరుగుతా ఉంటే ఆయన్ని చంపాలని మరి పీక మీద కత్తి పెట్టి జై జగన్ అంటే
జై చంద్రబాబు అని ప్రాణం ఇచ్చినటువంటి నాయకుడు తోట చంద్రయ్య గారు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తామన్నా. ఒక అమర్నాథ్ గౌడ్ చూసాం, తన అక్కని ఏడిపిస్తున్నాడని బాధపడుతుంటే అతను కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు అడిగినందుకు ఆ బిడ్డని ఎంత దారుణంగా చంపారో ఆ రోజు చూసాం. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డ చనిపోతే కూతవేటు దూరంలో ఉండి కనీసం పరామర్శించలేదనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తామన్నాను. అంతేకాదు ఇవాళ ఏదైతే మరి ఈ గత 5 సంవత్సరాల్లో ఆనాడు 14-19 మధ్యన ఉపాధి హామీ పథకంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఏమంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులు దారి మళ్లిస్తే 50 మంది చనిపోయిన సంగతి కూడా మనందరికి కూడా తెలుసు. ఆ నిధులు కూడా హైకోర్టు ద్వారా ఆయన నాయకత్వంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి మేమందరం కూడా పనిచేసి ఆ నిధులు 4,000 కోట్ల రూపాయలు ఇప్పించాం. ఇవాళ రావాల్సినటువంటి డబ్బులు కూడా తిరిగి ఇప్పించేందుకు మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ శాంతి భద్రతల విషయంలో ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి నిబద్ధత, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి ఎవరికి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ప్రతిపాదన తీర్మానించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ముఖ్యమైన ఒక విషయం చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఆనాడు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద దౌర్జన్యాలు చేస్తూ ఆ రోజున ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. పలనాడులో కిషోర్ అనే అతను ఆ రోజు బొండమ్మ మీద బుద్ధ వెంకన్న గారి మీద దాడి చేస్తే అతనికి చైర్మన్ పదవి ఇచ్చారు. కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు. ఇది చూసినటువంటి ఒక యదవ జోగి రమేష్ మరి పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అతనికి ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఈ సమాజానికి గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తుందని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే, ఎవరైనా సరే శాంతి భద్రత విషయంలో కానివ్వండి, మంచి విషయంలో కానివ్వండి, దానికి కట్టుబడి ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని ప్రతిపాదించే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇదే విషయం మీద మాట్లాడాల్సిందిగా